హాయ్ అండి, నేను మీ ఏఎస్ఎన్. ప్రతి మనిషికి తన జీవితంలో మర్చిపోలేని సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ క్షణాలు అనేవి ఒక 10-20 సెకండ్లు, అంతకంటే తక్కువ క్షణాలైనా అయ్యుండొచ్చు, కానీ ఒక జీవితానికి సరిపోయే ఆనందాన్ని అవి మనకు అందించడం జరుగుతుంది. ఒక సాధారణ వ్యక్తిగా ఉన్న నేను, ఒక అభ్యర్థిగా ఉన్న నేను, డిఎస్సి అభ్యర్థిగా ఉన్న నేను సాక్షాత్తు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ని, అది నా ప్రతిభకు తార్కాణంగా అందుకోవడం అనేది నా జీవితాంతం మర్చిపోలేని సందర్భం అండి. అసలు ఒక జీవితానికి సరిపోయిన సంపూర్ణమైన ఆనందాన్ని నాకు కలుగజేసింది. నేను చదివిన దానికి, నేను కష్టపడ్డ దానికి ఒక సార్థకతను అది అందజేసింది. చాలా ఆనందంగా అనిపించిందండి. ఒకసారి మీరు కూడా ఆ వీడియోని చూడొచ్చు. నియామక పత్రాలను పంపిణీ చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం. ఎస్జిటి పోస్ట్ సెలెక్ట్ అయినటువంటి శ్రీకాకుళం నుంచి అన్నెప్పు శేషాద్రి నాయుడు, శ్రీ అన్నెప్పు శేషాద్రి నాయుడు సెలెక్టెడ్ ఫర్ ఎస్జిటి పోస్ట్ శ్రీకాకుళం. హటియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్ ని అందుకుంటున్నారు. ఈ సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నౌ వి రిక్వెస్ట్ డిఎస్సి అభ్యర్థికి, ఒక సాధారణ వ్యక్తికి ఎందుకంటే కావాల్సిన మధురమైన క్షణం ఇంకేముంటుందండి. సాక్షాత్తు సీఎం గారి చేతుల మీదుగా దాదాపుగా 16,000 మంది ఉపాధ్యాయులు ఎదురుగా, వారి పేరెంట్స్ ఎదురుగా ఆ పత్రాన్ని తీసుకోవడం అనేది చాలా ఆనందం అనిపించింది. అసలు నా ఆనందానికి హౌదలు లేని క్షణాలు అవి. కానీ ఆ 10-20 సెకండ్లు నేను అక్కడ అనుభవించిన ఆనందం, ఆ జీవితానికి సరిపోయిన ఆనందం అనేది కేవలం 10-20 సెకండ్ల కష్టంతో వచ్చింది కాదండి. ఎన్నో ఏళ్ల పాటుగా నేను ఏర్పరుచున్న క్రమశిక్షణతో, నేను చేసిన కష్టంతో, నేను చేసుకున్న కొన్ని త్యాగాలతో, నేను నా కోసమే చేసినప్పటికీ కూడా కొన్ని త్యాగాలు చేయడం ద్వారా కూడా నేను ఈ విజయాన్ని సాధించి అంతటి అద్భుతమైన క్షణాలని, అంతటి అద్భుతమైన వేదికలో నేను అనుభవించడం జరిగింది. చాలా గొప్ప విషయం అండి ఇది. ఇదే ఆనందంలో నేను ఉంటే ఇంతకు మించిన ఆనందాన్ని కలుగజేసే విషయం అదే రోజు మన యూట్యూబ్ ఛానల్లో మీ నుంచి వచ్చిన స్పందన అండి. చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. అసలు నా విజయాన్ని మీ విజయంగా మీరు ఆ యూట్యూబ్ కామెంట్ల రూపంలో, ఆ వ్యూస్ రూపంలో షేర్ చేసుకున్న సందర్భం అనేది నాకు చాలా ఆనందాన్ని కలుగజేసింది. అసలు ఇంత రెస్పాన్స్ని, మీ ఇంట్లో ఒక వ్యక్తిగా నన్ను ఆదరించిన ఆ రెస్పాన్స్ అనేది నేను ఖచ్చితంగా, అంటే నేను కూడా ఊహించిన సందర్భం అది. అంతకంటే ఆ పత్రాన్ని అందుకున్న విషయం ఎంత సమానమైనదో దానితో సమానమైన ఆనందాన్ని మీరు నాకు యూట్యూబ్లో ఆ కామెంట్స్ రూపంలో ప్రతి విషయాన్ని నాకు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, నన్ను చూశానని చెప్తూ, నాతో పాటు ఆ సభలో పాల్గొన్నానని చెప్తూ నా ఆనందాన్ని మీరు పంచుకున్న ఆ తీరు అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి అద్భుతమైన క్షణాలు, మధురమైన క్షణాలు మీ జీవితంలో కూడా రావాలని కోరుకుంటున్నాను. కానీ అలాంటి క్షణాలు మీ జీవితంలో కూడా రావాలనుకుంటే ఏం చేయాలి, అసలు ఏ విధంగా పరీక్షను అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి, ఈ విషయాలన్నింటిపైన మనం ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా ముందుకు కొనసాగుదాం. ఎందుకంటే చాలామంది నేను కామెంట్ రూపంలో మీరు ఏ బుక్స్ చదివారు అని బుక్స్ గురించి అడగడం జరిగింది, ఏ స్ట్రాటజీస్ ఫాలో అయ్యారని స్ట్రాటజిక్ టిప్స్ గురించి అడగడం జరిగింది, అసలు సిలబస్ని ఎలా కంప్లీట్ చేశారు, ఇంగ్లీష్ ఎలా చదివారు, మ్యాథ్స్ ఎలా చదివారు, ఇలా చాలా విషయాల్లో నన్ను నిన్న క్వశ్చన్లు అడగడం జరిగింది. ప్రతి క్వశ్చన్ని, ప్రతి కామెంట్ని నేను చదవడం జరిగిందండి. చాలా కామెంట్స్కి మేము రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. ఈ విషయంపై మనం ఖచ్చితంగా ముందుకు వెళ్దాం. ఏ విధంగా చదవాలని అన్ని విషయాల గురించి రానున్న రోజుల్లో వీడియో రూపంలోనో లేకపోతే మెటీరియల్స్ రూపంలోనో అన్నిటి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇంకా చాలా మంది అడిగిన మరొక విషయం ఏంటంటే టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉండవచ్చు, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండవచ్చు అనే విషయాన్ని అడిగారు. ఒక్కసారి దానికి సంబంధించి చిన్న క్లిప్ ఒకటి చూద్దాం. ఇప్పుడే లోకేష్ గారు చెప్పారు, మీకు భవిష్యత్తులో ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది, మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ కండి. ఎన్ని వేకెన్సీలు వస్తే ఏ శాఖ అయినా కొంత నిర్లక్ష్యం చేస్తాం, కానీ విద్యాశాఖను మాత్రం నిర్లక్ష్యం చేయమని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఇప్పుడే మీరు వీడియో క్లిప్ చూసుంటారు. అందులో సాక్షాత్తుగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఇద్దరు కూడా డిఎస్సి గురించి, టెట్ గురించి ఖచ్చితంగా నవంబర్ లేదా డిసెంబర్లో టెట్ నిర్వహించి తీరుతామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా
ఎన్ని వేకెన్సీలు అయితే అన్ని వేకెన్సీలు ఉన్నాయో, ఏ రంగాన్నైనా మేము నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ విద్యా రంగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయమనే ఉద్దేశంతో ఖచ్చితంగా డిఎస్సి నిర్వహించి తీరుతాం అని చెప్పడం జరిగిందండి. అది కేవలం ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎవరో ఒక్కరు కాదు, ఇద్దరు కూడా దాదాపుగా 4-5 సార్లు అదే స్టేజ్ పైన అదే విషయాన్ని సుస్పష్టంగా దాదాపుగా 16,000 మంది టీచర్ల సమక్షంలో, అందరూ ఆల్రెడీ టీచర్లు ఉన్నప్పటికీ కూడా మీతో పాటు నెక్స్ట్ రాబోయే వేకెన్సీలను మేము ఫిల్ చేస్తామని సుస్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంతకు ముందున్న నోటిఫికేషన్లో కూడా ఎవరైతే తీయరు అనే భ్రమలో, తీస్తారు అని చెప్పినప్పటికీ కూడా ఏం తీస్తారులే అనే భ్రమలో ఉంటూ మీనమేషాలు లెక్కించి సమయాన్ని వెళ్ళబుచ్చి చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్నారు. వాళ్ళకి ప్రతిభ ఉన్నప్పటికీ, వాళ్ళు డిఎస్సి ఖచ్చితంగా తీరగలిగిన సామర్థ్యాలు వారికి ఉన్నప్పటికీ కూడా డిఎస్సిని వాళ్ళు సాధించలేకపోయి చాలా తక్కువ మార్కుల్లో కోల్పోవడం కూడా జరిగింది. ఈసారి తప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేయకూడదు. ముందు నుంచే సన్నద్ధం అవ్వాలి. నోటిఫికేషన్ 1 నెల వెనక్కి వెళ్తే వెళ్ళొచ్చు, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని మనకి చెప్తున్నారు. ఆ విషయంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన సమయం ఇది. టెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించి తీరుతామన్నారు కాబట్టి ఖచ్చితంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది మీరు మనసులో ఉంచుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం వద్దు. ఇంకో విషయం ఏంటంటే, ఈ టెట్ మరియు డిఎస్సి ప్రయాణంలో నేను మీతో పాటు ఉండబోతున్నాను కాబట్టి నా టిప్స్ని, నేను సాధించిన విజయానికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని మీ ముందు నేను ఉంచబోతున్నాను. కాబట్టి నేను ఏం చెప్పబోతున్నా, ఏం చేయబోతున్నా దానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం మీకు అందాలనుకుంటే, పర్సనల్గా మీకు అందాలనుకుంటే ఖచ్చితంగా మనకిద్దరికీ ఒక ప్లాట్ఫామ్ అవసరం అవుతుంది. దానికోసమే ఒక టెలిగ్రామ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ అనేది కింద నా యూట్యూబ్ ఛానల్లో మీరు ఉంటుంది. మీరు ఖచ్చితంగా దాన్ని జాయిన్ అవ్వండి. అందులో జాయిన్ అయ్యి మా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని PDF రూపంలో ఇంపార్టెంట్గా, అంటే ఒక బుక్ రూపంలో ఉన్నదాన్ని ఒక డ్రాఫ్ట్ కాపీ ఉందనుకోండి, అందులో ఇంపార్టెంట్గా చదవలసిన పేజీ ఏదన్నా ఉందా, ఒక టెక్స్ట్ బుక్లో ఖచ్చితంగా వదిలి తీరకూడని పేజీ ఏమన్నా ఉందా, అలాంటి సంబంధించిన ప్రతి విషయాన్ని మీకోసం అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏది చదవకూడదు అనే విషయాన్ని, ఏది చదవచ్చు అనే విషయాన్ని, అప్పుడప్పుడు మీ బ్రెయిన్ టీచ్ చేసే విధంగా అద్భుతమైన చిన్న చిన్న క్వశ్చన్స్ని, అలాంటివన్నీ అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ మీరు జాయిన్ అవ్వండి. ఈ ఛానల్లో జాయిన్ అయ్యి అందులో ఆ సమాచారాన్ని అందుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా మీకు ఏ విధంగానైనా ఈ గైడెన్స్ అనేది ఉపయోగపడుతుంది అనిపిస్తే, ఖచ్చితంగా మేము ఉద్యోగం సాధించడానికి ఉపయోగపడుతుంది అనిపిస్తే, మీరు అదేవిధంగా మీ స్నేహితులు డిఎస్సికి సంబంధించిన వారు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపించినట్లయితే మా ఛానల్ని, మైవే2 డిఎస్సి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీని నుంచి సంబంధించిన అన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి. అంతేకాకుండా నిజంగా ఇది మీకు ఉపయోగపడుతుంది అనే ఒక థాట్ మీకు ఉన్నట్లయితే మీ స్నేహితులకి, ఎవరైతే డిఎస్పీ ఆస్పిరెంట్స్ ఉంటారో, డిఎస్సీ ఆస్పిరెంట్స్, వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఖచ్చితంగా అందరం కలిసి ప్రయాణిద్దాం. ఈ డిఎస్సి ప్రయాణంలో, టెట్ ప్రయాణంలో విజయాన్ని సాధిద్దాం. ఈ డిఎస్సికి సంబంధించి ఖచ్చితంగా డిఎస్సి నెగ్గడంలో మీకు ఉపయోగపడే లక్షణాలు ఎలాంటివి, అంటే ఏ విధంగా మనం ఈ ప్రయాణాన్ని సాగించాలి, ఒక వ్యక్తిగా లక్షణాలు ఏ విధంగా ఉండాలనే విషయంపై కూడా మనం ఒక షార్ట్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో రూపంలో మళ్ళీ నేను వస్తాను. అంతేకాకుండా మీరు నాకు ఇంతటి అద్భుతమైన రెస్పాన్స్ అందించినందుకు ఖచ్చితంగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ రాబోతున్న వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అందరికీ థ్యాంక్ యూ. బాయ్.